ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 7 నుండి 12 వరకు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి 10 వచనములు, ఆయన నీ కార్యము నెరవేర్చును అనే అంశమును ధ్యానిద్దాము. ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. కీర్తన 37:1-2. చెడ్డవారిని చూచి వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. అక్రమమైన మోసపు క్రియలు చేసి అభివృద్ధి మేలు పొందిన వారిని నిజాయితీపరులు చూచినప్పుడు బాధపడటమే వ్యసనము. పరీక్షల్లో కాపీ కొట్టడం, ఉద్యోగాల్లోనూ ప్రమోషన్లలోనూ లంచాలిచ్చి అర్హత గల వారికన్నా మోసం చేసిన వారే అడ్డదారులలో అభివృద్ధి పొందుకుంటే ప్రతిభ గలవారు వ్యసనపడతారు. కుటిలత్వము, మోసము, కోపము, అబద్ధము, తిట్టుబోతుతనం, తిరుగుబోతుతనం, ఇలా ఎన్నో వ్యసనాలుంటాయి. వీటిలో ఏవో కొన్ని వ్యసనాలతో బంధింపబడి ఉంటారు. వ్యసనము ఒక చట్రము వంటిది. దానిలో చిక్కుబడితే ఆ వ్యసనములను సంతృప్తిపరచుకోవడానికే వారి జీవితకాలం సరిపోదు. ఒక మానవునిగా సాధ్యపరచుకోవలసిన విషయాలన్నీ వారి జీవితంలో అసాధ్యముగానే మిగిలిపోతాయి. నిష్ఫలముతో వ్యసనపరులుగా జీవిస్తారు. చెడ్డ పనులు చేయవారిని చూచి మత్సరపడవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంటే, అట్టి పనులు చేయని వారిని చూచి కూడా కొందరు మత్సరపడతారు. కక్ష, ద్వేషములతో దూషించడమే మత్సరము. మత్సరము ఒక మానసిక రోగం. ఒకరి వ్యక్తిగత స్వభావంలో తాను పొందుకోలేని వాటిని వారి సమీప సహచరులలో ఎవరైనా ఆ తలాంతులను కలిగి ఉంటే వాటిని చూచి సహించలేక వారిపై మత్సరంతో కృషించిపోతారు. నిత్యము వారి జీవితము మత్సరము, ఈర్ష, కక్షలతో రగిలిపోతూ తమ విలువైన కాలాన్ని వ్యర్థపరుచుకుంటారు. సామెతలు 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును. దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము, భక్తిహీనుల ఎడల మత్సరపడకము అని వాక్యం సెలవిస్తుంది. ఈర్ష్య, మత్సరములతో ఉన్నవారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారని, పచ్చని తోటకూర వంటి ఆకుకూర వలె త్వరగా వాడిపోతారని దేవుని వాక్యం భక్తిహీనులను గూర్చి తెలియజేస్తుంది. వరి, గోధుమ వంటి గడ్డి జాతి మొక్కల పంట స్వల్పకాలికం. అవి ఎంత త్వరగా పెరుగుతాయో అంత త్వరగా వాటి కాలపరిమితి ముగిసి ఎండిపోతాయి. వాటి వలె వారి జీవితము స్వల్పకాలమని భక్తిహీనులు గ్రహించరు. వారు గర్వాన్ని కంఠహారం వలె, బలత్కారమును వస్త్రం వలె ధరించుకుంటారు. హృదయమును శుద్ధి చేసుకొనుట వ్యర్థమే, చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే అనుకుంటారు. కీర్తన 73:20. మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు, ప్రభువా నీవు మేల్కొని వారి బ్రతుకును తృణీకరించదు అని భక్తిహీనుల గూర్చి వాక్యము బోధిస్తుంది. కీర్తన 37:3-4. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చను. దేవుని వాక్యము, ఆయన ఆజ్ఞలు, నిబంధనల యందు నమ్మిక ఉంచి వాటిని అనుసరించి నడిచినట్లయితే దేవుని యందు విశ్వాసం కలిగి ఆయన బిడ్డగా ఉంటావు. కీడును విసర్జించి మేలు చేస్తావు, సత్యమును అనుసరించటందు సంతోషిస్తావు. దేవుని వాక్యాన్ని, ఆయన రక్షణ, స్వస్థతలను, దేవుని సన్నిధి, సహవాసమును, విశ్వాసము, నిరీక్షణ, నీతి, పరిశుద్ధతలను బట్టి దేవునిలో సంతోషిస్తూ ఆయనను స్తుతించి ఘనపరుస్తావు. దేవునికి ఇంపైన నీ విశ్వాస ప్రార్థనలను, స్తుతిధూపములను ఆయన అంగీకరించి నీతియుక్తమైన నీ హృదయ వాంఛలను దేవుడు సఫలపరుస్తాడు. ఇర్మియా 17:7-8. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా
వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల వారన దాని వేళ్లు తనుచు వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. కీర్తన 37:5-6. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. నోవహు కాలములో భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. వారు దేవుని ఆజ్ఞకు లోబడలేదు. విశ్వాసమును బట్టి నోవహు తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసెను. నోవహు కుటుంబము ఓడలో ప్రవేశించి 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. కయీను, యాషావు, కోరహు, బిలాము నరహత్య, వ్యభిచారము, తిరస్కారము, ధనాపేక్షలతో తమ మార్గములను చెరిపివేసుకొని నశించిపోయారు. తప్పిపోయిన కుమారుడు మార్గము తప్పిన బుద్ధి వచ్చినప్పుడు తిరిగి దేవునికి విధేయుడై పశ్చాత్తాపంతో తండ్రిని వేడుకొని క్షమాపణ పొందాడు. తన మార్గమును చక్కబరుచుకొని కుమారత్వమును సంపాదించుకున్నాడు. నిన్ను నీవు పూర్తిగా దేవునికి సమర్పించుకుంటే, నీ మార్గములను ఆయనకు అప్పగించి నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అప్పుడే నీ ప్రతి కార్యములోనూ దేవుని సహాయము తోడు పొందుకొని ప్రతి పనిలో యోసేపు వలె నీవు సఫలత చూస్తావు. దేవునిని ఆశ్రయించి ఆయనకు విధేయులైతే ఆయన తన మార్గములో యథార్థవంతులను నడిపిస్తాడు. శాశ్వతముగా వారి కుటుంబమును స్థిరపరుస్తాడు. దీర్ఘాయుషునిచ్చి నిలబెడతాడు. యోహాను 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. వెలుగు యేసుక్రీస్తే. నీతి, నిర్దోషత్వము ఆయన గుణలక్షణములు. యేసుక్రీస్తు బోధనలను విని అంగీకరించి ఆయన త్రోవలలో నడుచువారు ఆయన వెలుగును, నీతిని, నిర్దోషత్వమును ఆయనలో నుండి సంపాదించుకుంటారు. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును అని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 37:7-8. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకము, అది కీడుకే కారణము. నీ హృదయములో తీవ్రమైన వేదన, భరించలేనంత బాధ, వ్యాధి కలిగి ఉన్న మౌనముగా దేవుని సన్నిధిలో హన్నావలే కనిపెట్టినప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారము కార్యము నెరవేరుస్తాడు. మరణకరమైన మార్గము మూర్ఖుని దృష్టికి సరి అయినదిగా కనబడి దానిని వెంబడిస్తాడు. తాత్కాలికముగా ఆ మార్గములో మేలు పొందిన వారిని చూచిన, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచిన వ్యసనపడి పరుల పాపములో పాలివారుగా ఉండకూడదు. తుదకు మూర్ఖుని మార్గము మరణంనకు దారితీస్తుంది. కోపము, ఆగ్రహము పూర్తిగా విడిచిపెట్టాలి. వ్యసనము కీడుకు కారణమని గ్రహించి త్యజించాలి. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసం చేయును అని వాక్యం సెలవిస్తుంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కావున మన దుర్నీతిని త్యజించి దేవుని నీతిని సంపాదించుకోవాలి. కీర్తన 37:9-10. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకుందరు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. కీడు చేయువారు భక్తిహీనులు. వారికి మేలు చేయుట కంటే కీడు చేయుట, నీతి పలుకుట, సత్యము పలుకుట కంటే అబద్ధం చెప్పుట ఇష్టము. నీవు చేసిన కీడును బట్టి అతిశయపడుచున్నావు. కీడు చేయి వారి మీదికి కీడు రప్పింపబడును. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. నిత్యనాశనమునందుటకే గదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు. చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు.
గడ్డి ఎంతో వైభవంతో త్వరగా పెరిగి అంత త్వరగానే వాడిపోతుంది. అట్లే మొదట గడ్డి వలె ఎంతో బాగా వర్ధిల్లిన భక్తిహీనులు కొంతకాలము తర్వాత వారు లేకపోవటను చూచి వారి స్థలమును, వారి నివాసములను, ఉనికిని ఎంతో జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడరు అని వాక్యం సెలవిస్తుంది. యెషయా 40:8. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సర్వ శరీరులు గడ్డితో పోల్చబడ్డారు. ఆకాశమును, భూమియు, వాటిలోని సమస్తమును గతించిన ఆయన బిడ్డలకు స్వాస్థ్యముగా దేవుని వాక్యము, దేవుని రాజ్యము, ఆయన సింహాసనము నిత్యము నిలిచి ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తోత్రములు తండ్రి. మా వ్యసనములను, బలహీనతలను సిలువలో భరించిన దేవా, మాకు విడుదలనిచ్చి నీ మహిమను కనపరచండి తండ్రి. నీ చిత్తము మా ఎడల నెరవేర్చండి. అనుదినము నీ కృపతో మా ఎడల చేయించిన సమస్త కార్యాలకై వందనములు ప్రభువా. మా నింద అవమానములను కొట్టివేసి స్తుతి ధూపములతో మా హృదయములను నింపుమని యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.